చదువేస్తే ఉన్నమతి పోతుందంటారు. ఇప్పుడు అట్లాగే యుద్ధం పెరిగే కొద్దీ ఇజ్రాయెల్ సైన్యంలో కొత్త కొత్త లొకలొకలు బయటపడుతున్నాయి. ఆ మధ్యన మంత్రివర్గానికి సైన్యానికి మధ్యన స్పర్ధలు, ప్రధానమంత్రికి సైనికాదులకి మధ్య స్పర్ధలు. ఇవి మామూలుగా రహస్యంగా బిహైండ్ ద స్క్రీన్స్ ఉండాలి, లేదా అంటే కనుక గదుల్లో జరగాలి. కానీ బయటపడిపోతున్నటువంటి సందర్భాలు. సరే, వాటన్నిటిని అధిగమించి ముందుకు వస్తున్నటువంటి నెతన్యాహుకి మరొక ప్రమాదకరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటుంది. ఇదేంటయ్యా అంటే ఏదైతే 30 మంది సైన్యంతో కలిపి రఫా మీద దాడికి ప్లాన్ చేశారు. ఇదే టోటల్గా 300 మందితో కలిపి రఫా మీద దాడికి ప్లాన్ చేశారు. ఎవరు ఎక్కడ దిగాలి, ఎట్టించి నరుక్కు రావాలి, ఎవరిని ఎదురొచ్చిన వాళ్ళని రేపేయాలి, ఏం చేయాలి, అక్కడ ఉన్న టన్నెల్స్లో ఎట్లా జరగాలి, ఇదంతా కూడా. ఎందుకంటే అది లక్షలాది మంది జనం ఉండేటటువంటి జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతం. లైక్ మన హైదరాబాద్ పాత బస్తీ లాగా ఉంటుంది. అట్లాంటి చోట ఇట్లాంటిది చేయడం అసాధ్యమని చెప్పి భావిస్తున్నటువంటి వేళ కీలకమైనటువంటి అడుగులు పడుతూ ఉన్నాయి. అందులో ఇజ్రాయెల్ వచ్చేటప్పటికి కొత్త సంక్షోభానికి తెరదీసింది. ద సోల్జర్స్ ఎగ్జాస్షన్ ఫ్రమ్ ప్రీవియస్లీ ఫైటింగ్ ఇన్ ద స్టిల్ ఆన్ గోయింగ్ వార్ ఇన్ గాజా. అక్కడ ఉన్నటువంటి 30 మంది సైన్యం తిరుగుబాటు చేసి మేము యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేము, ఈ హింస తట్టుకోలేము, కంటిన్యూగా మా వల్ల కావట్లేదని చెప్పి డ్రాప్ అవడం అన్నది సంచలనమైంది.